यूएस प्रेसिडेंट ट्रम्प्स न्यू ट्रेड मंत्र ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్. మీనింగ్ ఇండియా ఆర్ ఏ కంట్రీ అయినా యూఎస్ గూడ్స్ మీద టారిఫ్ వేస్తే సేమ్ టారిఫ్ వాళ్ళ మీద యూఎస్ ఇంపోజ్ చేస్తుంది. ఇంకో కంట్రీ నుండి వచ్చే గూడ్స్ మీద వేసే బార్డర్ ఫీ ఆర్ ట్యాక్స్ ఏ టారిఫ్. ఇంపోర్టెడ్ గూడ్స్ ని ఇది ఇంకా ఎక్స్పెన్సివ్ చేస్తుంది, గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ చేస్తుంది అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఎందుకు రెసిప్రోకల్ టారిఫ్స్? ఇండియా అండ్ మిగతా కంట్రీస్ యూఎస్ మీద హయ్యర్ టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నారు అని ట్రంప్ బిలీవ్ చేస్తున్నారు అండ్ అది యూఎస్ ఎకనామీని హార్మ్ చేస్తుంది. కానీ ఆయన చెప్పేది కరెక్టేనా? ఇండియాస్ యావరేజ్ టారిఫ్ రేట్ 8.5%, కానీ యూఎస్ 3% వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ దీన్ని మ్యాచ్ చేయాలి అని అనుకుంటున్నారు. ట్రంప్ రిటర్న్ తర్వాత ఇండియా టారిఫ్స్ ని స్లైట్ గా రెడ్యూస్ చేసింది, కానీ యూఎస్ ఇంకా ఇంప్రెస్ అవ్వలేదు. ఇండియా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎందుకంటే మన 18% ఎక్స్పోర్ట్స్ యూఎస్ కి పోతుంది. యూఎస్ హై టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే ఇండియన్ గూడ్స్ యూఎస్ లో ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అండ్ డిమాండ్ కూడా డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ పాలసీ వల్ల ఇంపాక్ట్ అయ్యే ఇండియన్ సెక్టార్స్ గురించి చూద్దాం. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల వచ్చే డైరెక్ట్ ఇంపాక్ట్ మేనేజబుల్ గా ఉంటుంది, కానీ అన్సర్టెనిటీ బిజినెస్ కాన్ఫిడెన్స్ ని నెగటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఎస్, డిమాండ్ డ్రాప్ అయితే మనకి రిస్క్ ఇంక్రీస్ అవుతుంది. సో ఇండియా ఆర్ యూఎస్, ఎవరు రైట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.